అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక మాసం సందర్భంగా శివాలయాలు అయితే భక్తుల రద్దీతో, అదేవిధంగా అభిషేకాలు, పూజా కార్యక్రమాలతో అయితే శోభయమానంగా ఉన్నాయి. ఈరోజు ఆ బోలాశంకరుని అనుగ్రహం పొందడం కోసం ఏ ద్రవ్యాలతో మనం అభిషేకం చేయడం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది అయితే ఈ వీడియోలో చూసేద్దాం. మనం పంచామృతాలతో అభిషేకం చేస్తుంటాము. అదేవిధంగా ఆ పంచామృతాలతో పాటుగా ఇంకా 108 రకాల ద్రవ్యాలతో మనం అభిషేకం చేయవచ్చు. ఏ ద్రవ్యంతో అభిషేకం చేయడం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది అయితే ఈ వీడియోలో అయితే తెలియజేయడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఓం నమః శివాయ. ఆవు పాలతో అభిషేకం చేయడం వలన సర్వ సౌఖ్యములు కలుగుతాయి. తేనెతో అభిషేకం చేయడం వలన కుబేరుని అనుగ్రహం, తేజోవృద్ధి కలుగుతుంది. ఆవు పెరుగుతో అభిషేకించడం వలన ఆరోగ్యం, బలం చేకూరుతాయి. ఆవు నెయ్యితో అభిషేకం చేయడం వలన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. చక్కెరతో అభిషేకించడం వలన దుఃఖనాశనం కలుగుతుంది. నల్ల ద్రాక్ష రసంతో అభిషేకించడం వలన కార్యసిద్ధి, ధనప్రాప్తి కలుగుతాయి. పొప్పాయి రసంతో అభిషేకం చేయడం వలన దురదృష్ట నివారణం కలుగుతుంది. యాపిల్ రసంతో అభిషేకం చేయడం వలన దుర్బాధ నివారణ కలుగుతుంది. సపోటా రసంతో అభిషేకించడం వలన వీర్యవృద్ధి కలుగుతుంది. చెరుకు రసంతో అభిషేకం చేయడం వలన ధనప్రాప్తి, సర్వసుఖప్రాప్తి కలుగుతాయి. మామిడి పండ్ల రసంతో అభిషేకించడం వలన దీర్ఘవ్యాధి నివారణం కలుగుతుంది. దానిమ్మ రసంతో అభిషేకించడం వలన కార్య విజయం కలుగుతుంది. అనాస పండ్ల రసంతో అభిషేకించడం వలన అద్వైత బుద్ధి కలుగుతుంది. కమలా రసంతో అభిషేకించడం వలన సర్వదుఃఖ నివారణం, శాంతి చేకూరుతాయి. నిమ్మరసంతో అభిషేకించడం వలన జీర్ణవృద్ధి కలుగుతుంది. జామరసంతో అభిషేకించడం వలన మనోవికాసం కలుగుతుంది. నేరేడు పండ్ల రసంతో అభిషేకించడం వలన వైరాగ్య ప్రాప్తి కలుగుతుంది. వెన్నతో అభిషేకించడం వలన మనోవికాసం కలుగుతుంది. తమలపాకుల నీరుతో అభిషేకించడం వలన అశాంతి నివారణం కలుగుతుంది. నిమ్మ ఆకుల నీటితో అభిషేకించడం వలన ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. నీర్గుండి ఆకులు అంటే వావి ఆకుల నీటితో అభిషేకించడం వలన రోగ నివారణం కలుగుతుంది. ఉసిరి ఆకుల నీటితో అభిషేకించడం వలన పాపకర్మ నాశనం కలుగుతుంది. అవిష నూనెతో అభిషేకించడం వలన కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. వేప నూనెతో అభిషేకించడం వలన మనశ్శాంతి చేకూరుతుంది. కొబ్బరి నూనెతో అభిషేకించడం వలన కలహ నివారణం కలుగుతుంది. నువ్వుల నూనెతో అభిషేకించడం వలన శత్రు, అపమృత్యు, భయనాశనం కలుగుతుంది. అష్టమూలిక తైలంతో అభిషేకించడం వలన గృహశాంతి చేకూరుతుంది. ఆవు నూనెతో అభిషేకించడం వలన శత్రు వినాశనం కలుగుతుంది. బాదం నూనెతో అభిషేకించడం వలన గ్రహశాంతి కలుగుతుంది. ఆలివ్ నూనెతో అభిషేకించడం వలన సర్వత్ర శాంతి చేకూరుతుంది. విప్ప నూనెతో అభిషేకించడం వలన భోగభాగ్యములు కలుగుతాయి. కుంకుమతో అభిషేకించడం వలన అపార ధనప్రాప్తి కలుగుతుంది. పసుపుతో గనక స్వామివారిని అభిషేకించినట్లయితే సౌభాగ్య ప్రాప్తి సిద్ధిస్తుంది. చందనం అంటే గంధంతో అభిషేకించడం వలన మనోబాధ నివారణం మరియు పుత్రలాభం, అదేవిధంగా సర్వదోష నివారణం చేకూరుతాయి. వెదిరి చిగుళ్ల భస్మంతో అభిషేకించడం వలన కార్యజయం సిద్ధిస్తుంది. వట్టివేరు భస్మంతో అభిషేకించడం వలన అనుకున్న పనులలో విజయాన్ని సాధిస్తారు. ఎర్రచందనంతో అభిషేకించడం వలన శరీర రుగ్మత నివారణం కలుగుతుంది. పచ్చకర్పూరంతో అభిషేకించడం వలన ఘోర పాపనాశనం చేకూరుతుంది. కస్తూరికా జలంతో అభిషేకించడం వలన చక్రవర్తి యోగం ప్రాప్తిస్తుంది. మామిడి ఆకులు, నేరేడు ఆకులు, మర్రి ఆకులు, అత్తి ఆకుల నీటితో గనక అభిషేకించినట్లయితే దుర్గుణ నాశనం చేకూరుతుంది. నవధాన్యముల నీరు కానీ, అక్షంతల నీటితో కానీ అభిషేకించినట్లయితే ధర్మవృద్ధి కలుగుతుంది. అటుకుల నీటిని కానీ, వరిపేలాల నీటితో కానీ స్వామివారిని అభిషేకించినట్లయితే విఘ్న నివారణం చేకూరుతుంది. అన్నాభిషేకం చేయడం వలన ఆయుష్ వృద్ధి, మోక్షప్రాప్తి కలుగుతాయి. రాగిపిండి నీటితో అభిషేకం చేయడం వలన శ్రమ నివారణం కలుగుతుంది. తెల్ల ఆవాల నీటితో అభిషేకం చేయడం వలన అనంత ప్రాప్తి కలుగుతుంది. గోధుమ పిండి నీటితో గనక అభిషేకించినట్లయితే సూర్యానుగ్రహాన్ని పొందుతారు. బియ్యపు పిండి నీటితో అభిషేకం చేయడం వలన చంద్రానుగ్రహం కలుగుతుంది. కందిపిండి నీటితో అభిషేకం చేయడం వలన కుజ అనుగ్రహాన్ని పొందుతారు. పెసరపిండి నీటితో అభిషేకం చేయడం వలన బుధానుగ్రహం చేకూరుతుంది. శనగపిండి నీటితో అభిషేకం చేయడం వలన గురు అనుగ్రహం సిద్ధిస్తుంది. అలసంద పిండి నీటితో అభిషేకం చేయడం వలన శుక్రానుగ్రహం కలుగుతుంది. మినపపిండి నీటితో అభిషేకం చేయడం వలన రాహు అనుగ్రహం చేకూరుతుంది. ఉలవపిండి నీటితో అభిషేకం చేయడం వలన కేతు అనుగ్రహం కలుగుతుంది. డ్రై ఫ్రూట్స్తో అభిషేకం చేయడం వలన జ్ఞానప్రాప్తి చేకూరుతుంది. ఖర్జూరంతో అభిషేకం చేయడం వలన శత్రు వినాశనం కలుగుతుంది.
నవరత్నములతో అభిషేకించడం వలన సువర్ణ ధన కనక వస్తు వాహన ప్రాప్తి కలుగుతుంది. జాజికాయ పొడి నీటితో అభిషేకించడం వలన పాపక్షయము కలుగుతుంది. జావత్రి పొడి నీటితో అభిషేకించడం వలన సర్వ ఆశీర్వాద ఫలము కలుగుతుంది. కరక్కాయ, ఉసిరిక పప్పు పొడి, సొంటి పొడి, జాటా మాంసి వంటి ద్రవ్యాలతో గనక స్వామివారిని అభిషేకించినట్లయితే దుష్టపీడ నివారణం కలుగుతుంది. లవంగం పొడితో గనక స్వామివారిని అభిషేకించినట్లయితే చిత్తశుద్ధి కలుగుతుంది. కుంకుమ పువ్వు పొడితో అభిషేకించడం వలన సంతృప్తి కలుగుతుంది. యాలకుల పొడితో గనక స్వామివారిని అభిషేకించినట్లయితే వివేక ప్రాప్తి చేకూరుతుంది. సంపంగి, మల్లె, తెల్లగన్నేరు, నందివర్ధనము, విరజాజి, తామర, మందారం, మోదుగ పువ్వు, కాగడాల పువ్వు, విప్ప పువ్వు వంటి పువ్వులతో గనక స్వామివారిని అభిషేకించినట్లయితే సిరి సంపదలు ప్రాప్తిస్తాయి. గులాబీ పువ్వులు కానీ తుమ్మి పువ్వులతో కానీ స్వామివారిని అభిషేకించడం వలన భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయి. ఎర్రగన్నేరు పూలతో గనక స్వామివారిని అభిషేకించినట్లయితే శత్రు సంహారం కలుగుతుంది. చామంతి పూలు, కనకాంబరం పూలతో గనక స్వామివారిని అభిషేకించినట్లయితే సుగుణ సంపత్తి ప్రాప్తిస్తుంది. అవిష పూలతో గనక స్వామివారిని అభిషేకించినట్లయితే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. కలువ పువ్వులతో గనక స్వామివారిని అభిషేకించినట్లయితే బల పరాక్రమములు సిద్ధిస్తాయి. కొబ్బరికాయలతో అభిషేకం చేయడం వలన సర్వసంపద వృద్ధి చెందుతుంది. నారికేలోదకము అంటే కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయడం వలన సర్వారిష్టి నివారణ కలుగుతుంది. సర్వసంపద ప్రాప్తిస్తుంది. రుద్రాక్షోదకము అంటే రుద్రాక్షలను నీటిలో కలిపి ఆ నీటితో స్వామివారిని అభిషేకించడం వలన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. బంగారము, రాగి, వెండి నాణ్యాలతో గనక స్వామివారిని అభిషేకించినట్లయితే ధనప్రాప్తి, దరిద్ర నాశనం చేకూరుతుంది. బిల్వపత్రోదకం అంటే బిల్వపత్రాల నీటితో గనక స్వామివారిని అభిషేకించినట్లయితే దీర్ఘాయుష్ను పొందుతారు. విభూతితో గనక స్వామివారిని అభిషేకించినట్లయితే శివానుగ్రహం, పుణ్యం, ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది. సముద్ర జలంతో గనక స్వామివారిని అభిషేకించినట్లయితే పాపకర్మ నివారణం కలుగుతుంది. నదీ జలంతో గనక స్వామివారిని అభిషేకించినట్లయితే పుణ్యప్రాప్తి కలుగుతుంది. సెంటుతో గనక స్వామివారిని అభిషేకించినట్లయితే అంటే పర్ఫ్యూమ్తో గనక స్వామివారిని అభిషేకించినట్లయితే భోగప్రాప్తి కలుగుతుంది. నల్ల గులాబీ పువ్వులతో గనక స్వామివారిని అభిషేకించినట్లయితే దేవి కటాక్షం కలుగుతుంది. గరికతో గనక స్వామివారిని అభిషేకించినట్లయితే వైరాగ్య ప్రాప్తి కలుగుతుంది. గోమూత్రంతో గనక అభిషేకించినట్లయితే శారీరక మానసిక రోగ నివారణం కలుగుతుంది. అరటి పండ్ల రసంతో గనక స్వామివారిని అభిషేకించినట్లయితే మనశ్శాంతి కలుగుతుంది. నాగమల్లె పువ్వులతో గనక స్వామివారిని అభిషేకించినట్లయితే సర్పదోష నివారణము, సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలుగుతుంది. తెల్ల జిల్లేడు పుష్పములతో గనక స్వామివారిని అభిషేకించినట్లయితే శౌర్యము, సిరి సంపదలు సిద్ధిస్తాయి. నవరత్నోదకం అంటే నవరత్నాలను నీటిలో కలిపి ఆ నీటితో గనక స్వామివారిని అభిషేకించినట్లయితే గోవులు, గృహ, ధాన్య వృద్ధి లభిస్తుంది. దూర్వాజలము అంటే గరికని నీటితో కలిపి ఆ నీటితో గనక స్వామివారిని అభిషేకించినట్లయితే స్థిర సంపద ప్రాప్తి చేకూరుతుంది. పన్నీరు పుష్పోదకము అంటే పన్నీరుని, పుష్పాలను కలిపి నీటిలో ఆ నీటితో గనక స్వామివారిని అభిషేకించినట్లయితే భూలాభం కలుగుతుంది. పంచామృతాలతో కానీ ఇక్కడ వీడియోలో చెప్పినట్లుగా మీ కోరికకు తగ్గట్టుగా ఆ ద్రవ్యాలతో కానీ స్వామివారిని అయితే అభిషేకించుకొని స్వామివారి అనుగ్రహాన్ని అయితే పొందండి. ఇవన్నీ ఏమీ చేయలేము అనుకున్న వాళ్ళు ఒక చెంబు నీటినైనా కానీ శివలింగం మీ దగ్గరలో ఎక్కడైనా ఆలయం దగ్గర కనిపించినట్లయితే శివాభిషేకం అయితే తప్పనిసరిగా చేయండి. కార్తీక మాసంలో ఏదో ఒక వారమైనా స్వామివారిని దర్శించుకోవడానికైతే ప్రయత్నించండి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో కార్తీక మాసంలో ఏ ఏ దీపాలను వెలిగిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, అదేవిధంగా ఏ ఏ పూలతో స్వామివారిని పూజించడం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది అయితే చూసేద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ అని అయితే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.